రాసిన లేఖ అధ్యాయం 1 వాక్యం 4. ఆయన ఎదుట మనము పవిత్రులమగును నిర్దోషులమగును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మానవునిగా అవతరించిన గొప్ప దినమే క్రిస్మస్ అనగా మనమందరము ఆ దేవుని యొక్క మానవ అవతారమును కొనియాడుటకు సిద్ధమవుతున్నటువంటి రోజులే ఇవి. ఈ రోజుల్లో ఏ విధంగా ఆత్మీయముగా మనము సిద్ధమవ్వాలని మనము ఈ రోజుల్లో పవిత్ర గ్రంథ పఠనాల్లో మనం చూస్తున్నాం. ఆ దేవుని యొక్క రక్షణ ప్రణాళిక భాగముగా జన్మించిన యేసు ప్రభుని రాకట యొక్క లక్ష్యం ఏంటిది? అదేవిధముగా ఆ యేసు ప్రభుని యొక్క రాకట వలన మానవులమైన మన జీవితంలో కలిగే అనుగ్రహాలు ఏంటిది అనే విషయాలు ధ్యానం చేయుటకు లూకా సువార్త 1వ అధ్యాయము వాక్యములు 67 నుంచి 70 వరకు ఉన్నటువంటి వచనములో మనము జకరియా ప్రవచనమును చదువుతున్నాం. బప్తిస్మా యోహాను గారి తండ్రి అయిన జకరియా దేవదూత మాటలు విశ్వసించుటకు సందేహపడడం వలన మూగవాడిగా మారినటువంటి వ్యక్తి. కానీ తనకు మాట్లాడే సామర్థ్యము తిరిగి పొందిన తర్వాత ఆ దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు సిద్ధమైనటువంటి వ్యక్తి. తన యొక్క మాటల అనుసారముగా దేవుడు తన వాగ్దానములో నమ్మదగిన వాడు అని తన పితరుల ద్వారా ప్రవక్తుల ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానమును యథా సమయములో పరిపూర్తి అయింది అనేది తన ప్రవచనములో జకరియా తెలియపరుస్తున్నారు. ఈ భాగములో తండ్రి అయిన దేవుడు తన కుమారుని రక్షకుని రూపములో ఎందుకు ఈ లోకానికి పంపించాలనేది మనము 71వ వాక్యములో మనము తెలుసుకుంటున్నాము. అది ఏంటిదనగా, ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు, అదేవిధముగా మనల్ని ద్వేషించు వారి నుండి తప్పించుటకు మనకు ఒక రక్షకుని అనుగ్రహించున్నాడు. అదే యేసు ప్రభుని యొక్క మానవ అవతారం యొక్క లక్ష్యం అనేది మనల్ని శత్రువుల నుండి రక్షించుటకు, మనల్ని ద్వేషించు వారి నుంచి తప్పించుటకు. అదేవిధముగా యేసు ప్రభుని యొక్క మానవ అవతారము తర్వాత, లేదంటే మానవ అవతారము ద్వారా మానవులమైన మనము పొందే అనుగ్రహాలు ఏంటిదనేది కూడా జకరియా ప్రవచనములో మనం చూస్తున్నాం. వాక్యములు 74, 75లో మనం ఇట్లా చదువుతున్నాం. నిర్భయముగా ఆయనను సేవించుటకు, అదేవిధముగా మనము జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులుగా జీవించుటకు ఆయన అట్లు చేస్తున్నారని. నిర్భయముగా ఆ దేవుని సేవించుటకు ఉన్నటువంటి అనుగ్రహము యేసు ప్రభుని మానవ అవతారము ద్వారా మనం పొందుతున్నాము. అదేవిధముగా నీతిమంతులుగా మరియు పవిత్రులుగా జీవితాంతం వరకు జీవించే ఒక అనుగ్రహం కూడా మనము దేవుని మానవ అవతారము ద్వారా మనము పొందుతున్నాము. క్రిస్మస్ పండుగకు సిద్ధమవుతున్నటువంటి మనము దేవుని వాగ్దాన వెలుగులో మనము జీవించాలి. మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే పరీక్షలు, సందేహాలు, వేచి ఉండడం లాంటిది జరగవచ్చు. కానీ ఎప్పుడు మనము గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయము, మన దేవుడు నమ్మదగిన వాడు. తన వాగ్దానములు పూర్తి చేయడకు ఎప్పుడు సిద్ధమవుతున్నటువంటి ఒక వ్యక్తి అని మనము దృఢముగా నమ్మాలి. మనం వాటిని మనం విశ్వసించాలి. ఆ విధముగా మనం జీవించినప్పుడు పౌలు గారు అన్నట్టు ధైర్యముతో, భయము లేక ఆ దేవుని సేవించుటకు, అదేవిధముగా మన జీవితాంతము పవిత్రులుగా నిర్దోషులుగా జీవించుటకు కావలసినటువంటి
అనుగ్రహం దేవుడు మనకు తెలియజేస్తారు. ఈరోజు మనం చదివినటువంటి ఈ యొక్క సువార్త భాగము ఈ లక్ష్యాలు చేరుకున్నటకు, ఈ లక్ష్యాలు దేవుని నుంచి ఒక వరముగా స్వీకరించుటకు ఒక స్ఫూర్తిదాయకంగా మారాలని కోరుకుంటున్నాను. చిన్నారి బాలయేసు మనలందరినీ దీవించిన కాక. ఆమేన్.